మేము తెలియజేసుకుంటున్నా. దానిలో భాగంగానే గత ప్రభుత్వ కాలంలో మూసివేయబడిన క్రీడా అకాడమీలు విశాఖపట్నం, కాకినాడ మరియు తిరుపతి కేంద్రాలను తిరిగి ప్రారంభించాం. ఈ క్రీడా అకాడమీల్లో మొత్తము 13 క్రీడలకు సంబంధించిన విభాగాల్లో ప్రతిభావంతులమైన క్రీడాకారులను తయారు చేయడం జరుగుతూ ఉంది. వీరికి జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలకు కూడా సిద్ధం చేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ 24-25 సంవత్సరం మరియు 25-26 సంవత్సరానికి సంబంధించి కడపలో డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేష విజయాలు అందించడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఆ క్రీడా స్కూళ్ళకు సంబంధించి ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా జరగకుండా అక్కడ ఏవైతే క్రీడాకారులకు సంబంధించి చదువు విషయంలోనైతేనే వాళ్ళకి ట్రైనింగ్ విషయంలోనైతేనే రాజీ పడకుండా ఈ ప్రభుత్వం ఆర్థికంగా అన్ని విధాలా సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. అలాగే జాతీయ స్థాయి పతాకాలు సుమారుగా 196 మంది విద్యార్థులకు వివిధ జాతీయ పోటీల్లో పాల్గొని 5 పథకాలు, దానిలో 1 బంగారు, 3 వెండి, అలాగే 3 కాంస్య పథకాలు సాధించడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. సోదరులారా, మనందరికీ తెలుసు మన భారతదేశంలో క్రీడలు అంటే ఒక ఎమోషన్. అలాంటి ఎమోషన్ అయిన క్రీడలను భారతదేశ వ్యాప్తంగా దేశీయ స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏదైతే ఇండియా అది ప్రమోట్ చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహాయ సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే మనకు సంబంధించి ఎన్నో అకాడమీలు ఉన్నాయి, అలాగే ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. అన్ని దానిలకు ప్రభుత్వ పరంగా ఏవైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో ప్రభుత్వం కూడా ఇస్తున్నాయి. అలాగే ప్రైవేట్ అసోసియేషన్స్ ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలకు సంబంధించి అసోసియేషన్స్ ఉన్నాయో వారితో కూడా మేము ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా అసోసియేషన్స్ వారు కూడా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని ఆర్థిక పరంగా అన్ని విధాల వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశంతో రేపు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా క్రీడాభివృద్ధి జరిగే పరంగా మేము ముందుకు తీసుకొని పోతాం. అలాగే మన ముఖ్యమంత్రి గారు కొన్ని ఎప్పుడు చెప్తా ఉంటారు, రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వేసిన ఏవైతే బీజాలే ఈ రోజు మొలకెత్తి మాన్లై ఈ రోజు చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లో వాళ్ళు పథకాలు సాధిస్తూ రాణిస్తున్నారంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏర్పాటు చేసిన క్రీడా వికాస కేంద్రాలు అనుకోండి, అప్పుడు ఎక్సలెన్సీ సెంటర్స్ అనుకోండి, ఇవన్నీ ద్వారా రాణించిన విద్యార్థులే ఈరోజు చాలా మంది ఉండడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి వచ్చిన కొన్ని సమస్యల వల్ల పూర్తిగా 5 సంవత్సరాలు క్రీడాకారులు అలాగే వాళ్ళకి సంబంధించిన మౌలిక వసతుల విషయంలో వెనుకబడిన తర్వాత ఈ 2 సంవత్సరాలు మళ్ళీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ముందుకు తీసుకొని పోయే పనిలో ఈ రాష్ట్ర క్రీడా శాఖ ఉందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా నెక్స్ట్ మాకు ఫ్యూచరిస్టిక్ గా ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టేదానికి దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగానే అమరావతి స్పోర్ట్స్ సిటీ, దాంట్లో హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్, దాన్ని కూడా 2028లో ప్రారంభించేదానికి ఇనిషియేషన్ స్టెప్స్ తీసుకుంటున్నాం. అలాగే తిరుపతికి సంబంధించి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్లాన్ అట్ దామినేడులో 24 ఎకరాల పైన గతంలో కేబినెట్ లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ భూమిని కూడా కేటాయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఒలింపిక్ విషయానికి వస్తే ఒలింపిక్స్ ఫ్యూచర్ ప్లాన్ లో మేమున్నాం. దానిలో భాగంగానే ఏ స్కూల్స్ అయితే ఉన్నాయో దానిలో టార్గెట్ చేసి అక్కడ నాణ్యమైన ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరినీ మెరుగులు దిద్ది తప్పకుండా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ముఖ్యంగా గత సంవత్సరంలో ఖేలో ఇండియా నిధులు రాబట్టే విషయంలో మా సెక్రటరీ గారు అలాగే మా ఎండి గారు యొక్క ప్రోత్సాహం చాలా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు ఖేలో ఇండియా నిధులు ఈ రాష్ట్రానికి రాలేదు. అలాంటిది 25-26 సంవత్సరంలో 5 స్టేడియంలకు 75 కోట్లు సమిష్టిగా అందరం కృషి వల్ల రావడం జరిగింది. దీన్ని ఈ సంవత్సరం డబుల్ చేసే విధంగా ఇప్పటికి సుమారుగా 1100 కోట్ల రూపాయల ప్రతిపాదన వాన్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర వాటా ఏదైతే ఉందో దాన్ని ఈసారి 100 కోట్లు పైబడి తెచ్చేదానికి శాప్ పనిచేస్తుందని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే
వాటర్ స్పోర్ట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీచ్ గేమ్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్ కు చాలా ఆదరణ ఉంది కాబట్టి దానిలో భాగంగానే విశాఖపట్నంలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేసేదానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి అలాగే పట్టణ స్థాయి వరకు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో అది ముఖ్యంగా పేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించే విషయంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచే విషయంలో గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ అలాగే ఐటీ మినిస్టర్ గారైన లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎందుకంటే ఆయన హెచ్ఆర్డిగా మినిస్టర్ గా రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఒకటే ఉద్దేశం మాకు చెప్పడం జరిగింది, గ్రామీణ స్థాయిలో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క చదువుతో పాటు క్యారికులంలో స్పోర్ట్స్ ను కూడా ఒక కాంపోనెంట్ గా చేయమని చెప్పారు. దానిలో భాగంగా రేపు 3 సంవత్సరాల్లో కూడా ఆ విధమైన ప్రణాళికాబద్ధంగా క్రీడలను వారికి సమకూర్చి ఇంకా నైపుణ్యంతో కూడిన క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చెప్పండి సార్. అవును సార్. ముఖ్యంగా చాలా మంది సీనియర్ పాత్రికేయ మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. గత 30 రోజులుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్షాల వారికి ఏమైందో మాకు తెలియదు కానీ సుమారుగా 16,000 మంది ఎవరైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉండి గత 5 సంవత్సరాల్లో మా భవిష్యత్తు ఏమైతుందో అని తెలియక వాళ్ళు బాధపడే తరుణంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, వాళ్ళ అదృష్టానికి లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు రావడంతో మొట్టమొదటి సీజన్ లోనే అంటే ఫస్ట్ 1 year లోనే డిఎస్సిని తేవడం జరిగింది. అది కూడా మెగా డిఎస్సి. ఆ డిఎస్సిలో నిష్పక్షపాతంగా ఎక్కడ 0.000% కూడా తప్పులు ఎక్కడా లేవనెత్తకుండా 16,000 పోస్టులు ఫిలప్ చేశాం. ఆ పోస్టులు కూడా ఫిలప్ చేసి ఎంతో లాంఛనంగా అమరావతిలో ఒకే దినాన వారందరికీ వారి యొక్క నోటిఫికేషన్ అయిన తర్వాత పరీక్ష ఉత్తీర్ణ అయిన తర్వాత వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగితే 8-9 నెలలు జీతాలు తీసుకున్న తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీము డిఎస్సి మీద మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ రోజు నేను దీనికి స్పందించేది కూడా ఎందుకంటే నా శాఖకు సంబంధించి 3% రిజర్వేషన్ అదైతే ఏదో ఉందో అది నేను గతంలో చెప్పినట్టే క్రీడాకారులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వరం. ఎందుకంటే ఇంకా యావత్ భారతదేశంలో ఇంకా క్రీడాకారులు కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి అద్భుతమైన పథకం లేదు అనుకునే తరుణంలో ఇక్కడ 3% రిజర్వేషన్ కల్పించారు. అదే తరుణంలో ఇక్కడ డిఎస్సి కూడా రావడంతో మనకు 420 పోస్టు క్రీడాకారులకు ఇచ్చే విధంగా ఇక్కడ మంచి అవకాశం వచ్చింది. అలాంటి తరుణంలో ఎక్కడ ఏ విధమైన సూక్ష్మమైన చిన్న పొరపాట్లు కూడా లేవనెత్తకుండా ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఇవన్నీ నిర్వర్తించాం. దానిలో 450 పోస్టులకు గాను కేవలం 382 పోస్టులు అంటే ఎవరైతే నిజంగా దీంట్లో లబ్ధి పొందాలనుకున్నారు వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించాం. అలాంటి వాళ్ళు జీతాలు తీసుకొని 8 నెలల తర్వాత కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ విషయం గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు మాట్లాడారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వివరణ ఇచ్చారు, మా ఎండి గారు ఇచ్చారు, మంత్రిగా నేను కూడా చెప్తున్నా ప్రతిపక్షాలు ఇప్పటికైనా రాద్ధాంతం ఆపాలి.